వామ్మో వాయో ఇవాళ అసెంబ్లీలా ధరణి మీద పెద్ద పంచాదైందుల్లా ఈ రేస్ మీద చర్చ పెట్టాలని కారు పాటోళ్ళు, రైతుల కోసం పెట్టే బిల్లు అంటే ఇష్టం లేదా మీకని చెయ్యి పాటోళ్ళు. ఓ ఇట్లా మస్తుగా అయినాయి పంచాదులు. అయితే ధరణి మీద చర్చతోటి పాటు భూభారతి మీద ఎసొంటి ముచ్చటైందనేది పూరా గరుసుకోవాలి కదా. నడువున్రిగా భూభారతి బిల్ అటెండ్ కాలా ముందుగాల ఈ కార్ రేస్ మీద మాట్లాడదాం అని కారు పాటోళ్ళు బగ్గనే లొల్లి పెట్టిండ్రు. గా లొల్లి నడమనే మాట్లాడుకుంటా ముందుగాల ధరణి మీద ఓ రొట్టె కథ చెప్పిండు మంత్రి పొంగులేటి సారు. రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఒక్క రొట్టె కోసం రెండు పిల్లులు కొట్టుకుంటే నడిమిట్ల పంచాయత్ చేసి గా రొట్టె మొక్కను కోతి ఎత్తుకపోయినట్టే ధరణిని పెట్టి పేదోళ్ళ భూములు గుంజుకపోయినరట కారు పాటోళ్ళు. ఇక ధరణి ఓవుడైతే శానా బాధ అని కారెడ్డం ఆడుకుంటా మస్తు బాధపడ్డాడు మంత్రి పొంగులేటి సారు. 100 ఏళ్లు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్లు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష. 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండినే అట ధరణికి. రాగింగ్ చేస్తున్నాడో బాధపడుతున్నాడో అర్థమైతలేదు కదా. ఇక ధరణి పేరు మీద చాలా పెద్ద కుంభకోణాలు అయినాయని సర్కారోళ్ళు అంటున్న ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు, మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ధరణి మీద సిబిఐ తోటి ఎంక్వైరీ చేపియాలే అని అంటున్నాడు మహేశ్వర్ రెడ్డి అన్న. తప్పకుండా మేం మాట్లాడుకొని గా పని చేస్తామని అన్నాడు మంత్రి పొంగులేటి సారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో దీని మీద విచారించి బేసిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏ రకమైన చర్య చేపట్టాలో తప్పకుండా చేపడతాం. ఇక ధరణి అనేది కేసీఆర్ సార్ చేసిన ఆలోచన కాదని అన్నాడు సీఎం రేవంత్ అన్న. చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే అగ్గో 2010నే ఒరిస్సా రాష్ట్రం గీ ఆలోచన చేసిందట. పేరు కూడా మార్వకుండా పెట్టిండట కేసీఆర్ సారు. ఇక రైతుల భూముల వివరాలను బయటి దేశాలనున్న దొంగలకు ఇచ్చిండ్రు అని కూడా గరమైండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు IL&FS కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న ఎండీలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష.
ఇక కారు పాటోళ్ళ లొల్లిల నడుమ చెయ్యి పాటోళ్ళ కౌంటర్ల నడుమ కొස්සకైతే అసెంబ్లీలో భూభారతి బిల్లు పాస్ అయిందుల్లా. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Carried and the bill is passed. ఇక మరి ధరణి మీద కదా చెయ్యి పాటోళ్ళు లొల్లి పంచాదులు చేసినట్టు భూభారతి మీద కారు పాటోళ్ళు కూడా లొల్లి పెడతారో, లేకపోతే ధరణి మీద వచ్చినట్టు భూభారతి మీద ఫిర్యాదులు రాకుండా చెయ్యి పాటి సర్కారులు చూసుకుంటారో చూడాలే మరి ఏమైతుందో.